చూడండి, మా వినాయకుడిని చూపిస్తా చూడండి. ఇదిగోండి. సో ఇప్పుడు ఇదిగో చూసారు కదండి. ఇప్పుడు నేను ఏమేమి పెట్టాను, ఇది వచ్చేసి బెల్లం అన్నం, పులిహార, ఇది పప్పు అన్నము, ఈ గారెలు. ఇవి మా ఇంట్లో నేను ఉప్మా చేశానండి. అయితే అది కూడా దేవుడి దగ్గర పెట్టి మేము తిన్నాము. ఇవి లడ్లు నేనైతే చేయలేదు, ఇవి కొనుక్కొచ్చినాయి. నేను ఇప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నానంటే, ఫస్ట్ మెయిన్ వాటర్ గురించి చెప్పడానికి. ఏ దేవుడి దగ్గర అయినా వాటర్ ఇది ఒక ఖచ్చితంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాకే ఇదిగో ఇంకోటి ఏంటంటే, మీరు బొమ్మను పెట్టుకుంటారు కానీ ఇదిగో ఈ గౌరమ్మని ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇదిగో చూపిస్తున్నా చూడండి. ఇదిగో గౌరమ్మని పెట్టుకోవాలి. స్వామి దగ్గర పాదాల దగ్గర బంగారం ఏమైనా ఉంటే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పెట్టానండి. అయితే అది వండ్ల చూపిస్తా ఉన్నాను మీకు. ఇది ఇక్కడ ఉంది. ఇలా పెట్టుకోవాలి. నేనైతే బయట పూచిన పువ్వులు అంటే కొనుక్కు రాలేదు ఇవాళ కూడా. ఖచ్చితంగా చెట్లు పూసినయే పెట్టాను. మారేడు దళాలు, బిల్వపత్రాలు, గెరిక, కరివేపాకు, మామిడాకు, మర్రాకు, టేకాకు. ఇవ మా ఇంటికాడ అయితే ఇవి దొరికినాయి, ఇవి పెట్టుకున్నా. పోయినసారి కూడా లక్ష్మమ్మ వారికి కూడా ప్రసాదం నేను అరిటాకులోనే పెట్టుకున్నాను. ఈసారి కూడా అరిటాకులోనే పెట్టాను. సో నేనైతే ఇలా చేసుకున్నానండి. నాకైతే ఇలా చేతయింది, నేను ఇలా చేసుకున్నా. మా వినాయకుడు ఎలా ఉన్నాడో చూసి చెప్పండి, మీరు ఎలా చేసుకున్నారో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.